అర్హుడైన ప్రతి పౌరుడు తన ఓటు హక్కును పరిరక్షించుకోవడం ప్రజాస్వామ్య బలోపేతానికి ఎంతో ముఖ్యమని భారతీయ జనతా పార్టీ నల్గొండ జిల్లా అధ్యక్షులు డాక్టర్ నాగం వర్షిత్ రెడ్డి తెలిపారు. అవసరమైతే ఓటరు వివరాలను సవరించుకొని పునః నమోదు చేసుకోవాలని సూచించారు. నల్గొండ పట్టణంలోని 42వ వార్డు 177వ బూత్ పరిధిలో బూత్ లెవెల్ ఏజెంట్ హైమావతి ఆధ్వర్యంలో సర్ జిల్లా కన్వీనర్ కంచర్ల విద్యాసాగర్ రెడ్డి నాయకత్వంలో ఇంటింటికి వెళ్లి సర్పై ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ప్రజలకు తమ ఓటరు నమోదును ధృవీకరించుకోవాలని, 2002 ఓటరు జాబితా ఆధారంగా వివరాలను పరిశీలించుకోవాలని, అవసరమైతే ఓటరు వివరాలను సవరించుకొని పునః నమోదు చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన భారతీయ జనతా పార్టీ నల్గొండ జిల్లా అధ్యక్షులు డాక్టర్ నాగం వర్షిత్ రెడ్డి మాట్లాడుతూ, ప్రతి అర్హులైన పౌరుడు తన ఓటు హక్కును పరిరక్షించుకోవడం ప్రజాస్వామ్య బలోపేతానికి ఎంతో ముఖ్యమని తెలిపారు. ఈ కార్యక్రమంలో కిసాన్ మోర్చా జాతీయ నాయకులు గోలి మధుసూదన్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర నాయకులు వీరెల్లి చంద్రశేఖర్, జిల్లా ప్రధాన కార్యదర్శి పోతపాక లింగస్వామి, టూ టౌన్ అధ్యక్షులు మిరియాల వెంకటేశం, ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షులు బాకి నరసింహ, దళిత మోర్చా రాష్ట్ర నాయకులు చింత ముత్యాలరావు, నల్గొండ మండల అధ్యక్షులు బోగరి అనిల్ కుమార్, కనకల్ మండల అధ్యక్షులు పులకల భిక్షం, బీజేపీ నాయకులు సత్యనారాయణ, పోకల దశరథ, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. నల్గొండ పట్టణంలోని 42వ వార్డు 177 బూత్లో మా యొక్క జిల్లా జనరల్ సెక్రటరీ విద్యాసాగర్ రెడ్డి గారు, అదేవిధంగా మా ఒక అక్క హైమావతి గారు BLA2 గారి ఆధ్వర్యంలో ఇంటింటికి తిరిగి ఏవైతే ఫార్మ్స్ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్కి సంబంధించినటువంటి విషయాల్లో ప్రజలందరికీ అవగాహన కల్పించడము, అదేవిధంగా చాలామందిలో ఒక అపోహ ఉన్నది, ఈరోజు భారతీయ జనతా పార్టీ ఓట్లు తొలగిస్తుందని, రకరకాల కన్ఫ్యూజన్స్ని ఈ యొక్క కాంగ్రెస్ BRS పార్టీలన్నీ కూడా పెద్ద ఎత్తున చేసినటువంటి తరుణంలో ప్రజలందరికీ కూడా క్లియర్గా అర్థమైంది. గౌరవ దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారు ఎవరైతే చనిపోయినరు, ఎవరైతే దొంగ ఓట్లు పెట్టుకున్నారు, ఎవరైతే డబుల్ ఓట్స్ పెట్టుకున్నారు, అలాంటి విషయాల పట్ల వారి యొక్క ఓటుని భద్రంగా కాపాడుకోవడము, అదేవిధంగా ఎందుకంటే ప్రభుత్వ స్కీమ్స్, ఈరోజు సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ అయినా ఇంకేవైనా కూడా ఈరోజు భారతదేశంలో చొరబడినటువంటి వారికి రోహింగ్యాలని, అదేవిధంగా చొరబాటుదారులకు ఎవరికి కూడా అవకాశం లేకుండా మన యొక్క భారత పౌరులకు మాత్రమే ఈరోజు ఒక అంత్యోదయ సిద్ధాంతంతో చిట్ట చివరి పేదవాడికి ఈ భారతదేశంలో నివసిస్తున్నటువంటి భారతీయులందరికీ కూడా ప్రభుత్వ ఫలాలు అందాలంటే మన యొక్క ఓటు హక్కు, మన యొక్క ఓటు అన్నది కూడా చాలా కేర్ఫుల్గా ఉండాల్సినటువంటి అవసరం ఉన్నది. 2002లో వారు ఎక్కడ ఉంటున్నారు, మరి వారు ఆ యొక్క ఓటర్ జాబితా ప్రకారంగా కూడా 2 ఓట్లు ఎక్కడ కూడా లేకుండా మాత్రమే ఈ యొక్క SIR ప్రక్రియ చాలా ప్రశాంతంగా నిర్వహించుకుంటా ఉన్నాము. ఈరోజు ఏదైతే ఓటర్ సమగ్ర సవరణకు సంబంధించిన విషయంలో భారతీయ జనతా పార్టీ నల్గొండ ప్రజలను కోరుతూ ఉంది. మీ యొక్క ఓటుకు సంబంధించినటువంటి ఎన్యుమరేషన్ ఫామ్ తీసుకొని తప్పనిసరిగా పూర్తి చేసి ఇవ్వాల్సినటువంటి బాధ్యత తీసుకోవాలని ప్రతి ఒక్క వ్యక్తిని మేము కోరడం జరుగుతూ ఉంది. ఇప్పుడు ఎన్యుమరేషన్ ఫామ్ ఫిలప్ చేసి ఇవ్వకుంటే మన యొక్క ఓటు తొలగించేటటువంటి అవకాశం ఉంటుంది. కనుక దయచేసి అందరూ కూడా విజ్ఞప్తి చేస్తాను, భారత ఎన్నికల సంఘం నిర్వహించేటటువంటి సమగ్ర ఓటరు సవరణ ఏదైతే జాబితా ఉందో దానికి మనందరం కూడా సహకరించాల్సిన అవసరం ఉంటుంది. ఈరోజు 42వ వార్డు 177వ బూతు RTC కాలనీలో గల 790 ఓటర్లను, అంటే అందులో కొంతమందిని ప్రత్యక్షంగా ఇలా మా భారతీయ జనతా పార్టీ తరఫున BLO హైమావతి గారి ఆధ్వర్యంలో BLO గారితో సమక్షంలో ఇల్లు తిరిగి ఓటు ప్రతి ఒక్కరి బాధ్యతగా గుర్తించి వారు ఓటుని సద్వినియోగం, అంటే ఓటుని మళ్ళీ 2002లో చేసిన SIR ప్రక్రియ మళ్ళీ ఓటు ఉన్నదా లేదా, వారి యొక్క ఓటును భద్రంగా ఉంచుకునేటట్టుగా ప్రతి ఒక్కరిని కలిసి విన్నవించుకోవడం జరుగుతుంది. ఎక్కడ కూడా డబుల్ ఓట్లు కానీ దొంగ ఓట్లు కానీ లేకుండా చూసుకోవాలని చెప్పి ప్రతి ఒక్కరికి కూడా చెప్తున్నాం. డబుల్ ఓట్లకు ఎక్కడో ఇక్కడ ఉంటే, గ్రామాలలో ఉంటే మాకు సంక్షేమ పథకాలు, ఓటు ఎక్కడ ఉన్నా కానీ వారి యొక్క సంక్షేమ పథకాలకు ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఓటు ఎక్కడైనా ఒక దగ్గర నమోదు చేసుకొని రాజ్యాంగం ప్రకారం ఒకటే ఓటు ఉండాలి, ఆ ఒక ఓటుని ఎక్కడైనా నమోదు చేసుకోగలరని ప్రతి ఒక్కరికి కూడా తెలియజేయడం జరుగుతుంది. పీపుల్స్ రిప్రజెంటేటివ్ యాక్ట్ ప్రకారంగా ప్రతి 20 సంవత్సరాలకు ఒకసారి దేశవ్యాప్తంగా ఈ యొక్క ఎన్నికల యొక్క ఓటర్ల యొక్క నమోదు ప్రక్రియ నూతనంగా జరుగుతూ ఉన్నాయి. దేశంలో అనేక రాష్ట్రాల్లో పూర్తి అయిపోయింది. దీనివలన జరిగేటటువంటి ఉపయోగాలు, కొత్త ఓటర్లుగా ఎవరైతే ఉన్నారో వారికి అవకాశం ఉంటున్నది. డబుల్ ఓట్లు కానీ, చనిపోయిన ఓట్లు కానీ, చొరబాటుదారులు కానీ, అదేవిధంగా ఇతర దేశాల నుంచి వచ్చినటువంటి వాళ్ళు కానీ
ఈ యొక్క రాష్ట్రంలో ఈ యొక్క దేశంలో ఉండటానికి అవకాశం లేదు. పూర్తిగా కూడా ఈ యొక్క దేశంలో ఉండబడినటువంటి వాళ్ళకు మాత్రమే ఓటు హక్కు ఇచ్చే విధంగా ఈ ఎస్ఐఆర్ పనిచేస్తుంది. ప్రతి ఒక్క ఓటర్ మహాశయులకు భారతీయ జనతా పార్టీ తరఫున మేము అందరం కూడా ఇంటింటికి వెళ్ళి వారికి విన్నవిస్తా ఉన్నాం. ఖచ్చితంగా ఏ విధంగా కూడా అశ్రద్ధ చేయకుండా పూర్తి వివరాలు ఇచ్చి ఈ యొక్క నెల 24వ తారీఖు వరకు కూడా పూర్తిగా వివరాలు ఇచ్చి కొత్త ఓటర్ల నమోదు కార్యక్రమంలో ప్రజలందరూ కూడా ఒక ఉద్యమంలో పాల్గొనాలని ఈ సందర్భంగా ఓటర్ మహాశయులను మరి అందరినీ కూడా కోరుతా ఉన్నాం. నల్లగొండ పట్టణంలో జరుగుతున్నటువంటి ఎస్ఐఆర్ ప్రక్రియలో ప్రతి ఒక్క పట్టణ పౌరుడు పాల్గొని సమగ్రమైన మరి ఓటర్ లిస్టును తయారు చేసే బాధ్యతలో మనం అందరం భాగస్వాములు కావాలని ఇవాళ భారతీయ జనతా పార్టీ 47 డివిజన్లో ప్రతి ఒక్క ఓటర్ని చైతన్యపరుస్తూ మరి ఈ ప్రక్రియను విజయవంతం చేయాల్సిన బాధ్యత ప్రతి రాజకీయ పార్టీ మీద ఉంది. గత మరి కార్పొరేషన్ ఎన్నికల్లో మనం అందరికీ తెలుసు, సర్పంచ్ ఎన్నికల్లో పాల్గొన్న వాళ్ళు కూడా మరి కార్పొరేషన్లో పాల్గొనడం ప్రజాస్వామ్యానికి మరి చెడు. అటువంటి జరగకుండా ఇలా ప్రతిపక్షాలు కూడా ప్రజల్ని చైతన్యపరచాల్సిన బాధ్యత వారి మీద ఉందని భారతీయ జనతా పార్టీ మరి విజ్ఞప్తి చేస్తూ ఉంది.